హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారతీయ రైల్వే అకాడమీ. మన ఛానల్ ఎవరైనా మొదటగా చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ వీడియోని షేర్ చేయండి, ఓకేనా. అయితే ఈ వీడియో యొక్క అప్డేట్ ఏంటంటే, మన సీసీఏ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ ఉన్నారు కదా, ఇప్పుడు వరకు టోటల్ డేటా అనేది ఎంతవరకు ఉందని చెప్పేసి, అంటే 2018 నుంచి 2024 టోటల్ డేటా ఇప్పుడు వరకు ఎంత ఉందని చెప్పేసి అయితే అఫీషియల్ ఆర్టీఐ అనేది పెట్టడం జరిగింది. ఆర్టీఐ కూడా మీకు రిప్లై కూడా వచ్చింది, ఇక్కడ చూస్తుంటారు కదా. అయితే చాలామంది అంటారు ఆర్టీఐ అనేది ఫేక్ అంటారు. ఇదైతే మనకి తెలిసినంత వరకు ఒక 80% నిజం అవ్వచ్చు, ఓకేనా. ఆర్టీఐ అనేది ఓకేనా. అయితే చూడండి, ఇందులో అప్డేట్ ఏంటంటే ఆర్టీఐలో అప్డేట్ చూడండి. ఇక్కడ చూస్తుంటారు కదా, ఆర్టీఐ అనేది November 2 అనేది రిసీవింగ్ డేటు తీసుకోండి, November 2 తీసుకోవడం జరిగింది, ఓకేనా. ఈ ఆర్టీఐ పబ్లిక్ అథారిటీ ఎవరంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, NDSC, ఓకేనా. NSDSC నేషనల్ అంటే ఇది టోటల్ అనమాట. ఇప్పుడు మన ఐటీ అవని, నెక్స్ట్ అప్రెంటిస్ అవని, ఇవన్నీ NSDSC ఇక్కడ డేటాని టోటల్ డేటాని ఉండడం జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ రిక్వెస్ట్ చూడండి, డిపాజిట్ అనేది ఆఫీస్, ఓకేనా. అది చూడండి, మనకి రిప్లై అనేది ఎప్పుడు వచ్చింది, మొన్న November 29 అయితే రిప్లై అనేది రావడం అనేది జరిగిందనమాట, ఓకేనా. అది చూడండి, ఇప్పుడు వరకు అంట చూడండి, రిప్లై చూడండి. రిప్లై కైండ్లీ దట్ 35,826 apprentice completed apprentice in railway establishment 2018 to 2024 31st October. చూస్తుంటారు కదా, అది చూడండి 2018 నుంచి 2024 చూసుకున్నట్లయితే అంట, చూసారు కదా ఇక్కడ 35,826 అయితే మట్టుగా ఉన్నారంట, అంతేనండి అప్రెంటిస్. చూస్తుంటారు కదా, 2018 నుంచి 2024 వరకు అయితే 35,000 మెంబర్స్ అయితే ఉన్నారని చెప్పేసి ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది, ఓకేనా. అది చూద్దాం. చాలా ఆర్టీఐ రిప్లైస్ ఈ విధంగా వస్తున్నాయి. కొన్ని ఆర్టీఐ రిప్లైస్ ఏం చేస్తున్నాయి, 50,000 ఉన్నాయని చెప్తుండ్రు, ఓకేనా. అయితే మనం ఇదైతే కొంచెం నమ్మొచ్చు అనమాట, ఎందుకంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC నుంచి అయితే రావడం జరిగింది కదా, ఇది కొంచెం మనం నమ్మొచ్చు అనమాట, ఓకేనా. ఐ థింక్ ఉండొచ్చు, ఎందుకంటే 2018 నుంచి 2024 వరకు కొంచెం తక్కువ ఇయర్సే కదా, ఓకేనా. మినిమం ఇయర్సే కదా, ఎందుకంటే 2017 ఈ మొత్తం లెక్క వేస్తే మటుకు 1 lakh దగ్గర ఉండే అవకాశం అనేది ఉంటుంది అనమాట, ఓకేనా. అయితే అర్థమవుతుంది కదా. చూడండి, టోటల్ 2018 నుంచి 2024 చూసుకున్నట్లయితే 35,826 మెంబర్స్ అయితే ఉన్నారనమాట. నార్మల్ చూసుకుని కొంచెం తక్కువ కాంపిటీషన్ అనుకోవచ్చు. అది చూద్దాం, ఇది ఎంతవరకు ఫేక్ ఎంతవరకు రియల్ అని మనకి ఇది చెప్పలేము అనమాట, ఎందుకంటే ఆర్టీఐ రిప్లై కదా, ఓకేనా. అది మీకు అర్థమవుతుంది కదా, ఆర్టీఐ రిప్లై అయితే ఇది ఎడిట్ చేసి మీకు వీడియో చేయడం లేదు, ఓకేనా. అర్థమవుతుంది కదండి. అది చూడండి, మన సీసీఏ వాళ్ళు చూసుకున్నట్లయితే 35,000 ప్లస్ అయితే ఇక్కడ ఉన్నారని చెప్పేసి అయితే ఇక్కడ చెప్పడం జరిగింది, ఓకేనా. సీసీఏ అంటే కోర్స్ కమిటీ యాక్ట్ అప్రెంటిస్ వాళ్ళకి, ఓకేనండి. అయితే నార్మల్గా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏంటంటే, అయితే ఇక్కడ చూసారు కదా 2018 నుంచి అక్టోబర్ అంటే 2024 అక్టోబర్ 31st వరకు అయితే లెక్క వేయడం జరిగిందనమాట. 35,000 ప్లస్ ఉన్నారంట, ఓకేనా. అది చూస్తుంటారు కదైతే మీరు ఇప్పుడు గ్రూప్ డి వేకెన్సీ ఇన్ కేసు వచ్చింది అనుకుంటే, ఒక 50,000 వేకెన్సీ ఇస్తే దానిలో 20% చేస్తారు. ఈ 20%కి 35,000 ప్లస్ కాంపిటీషన్ వస్తారా అని అనుకుంటున్నారు మీరు, ఓకేనా. చూడలేము, ఎందుకంటే 2017 బ్యాచ్ కూడా రావచ్చు అనమాట మీకు కాంపిటీషన్. 2017 బ్యాచ్ కూడా వస్తుంది, ఓకేనా. ఎందుకంటే 2017 బ్యాచ్ వాళ్ళు కూడా చాలామంది ఉండడం జరిగింది అనమాట. 2017 బ్యాచ్, నెక్స్ట్ 2016 బ్యాచ్. ఎందుకంటే నార్మల్ రైల్వే అప్రెంటిస్ వాళ్ళకి అనేది అనమాట మినిమం 40 years బిలో వరకు అనేది మీకు అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే చాలామంది ట్రై చేస్తూ ఉంటారు, ఎందుకంటే 2013లో వేకెన్సీ వచ్చింది, ఓకే. నెక్స్ట్ 2018లో వచ్చింది, ఓకేనా. ఇప్పుడు 2019లో వచ్చింది, అంతే 3 years వచ్చాయి. నెక్స్ట్ ఇప్పుడు 2024 వేకెన్సీ వచ్చింది అనుకుని ఇన్ కేసు సీసీఆర్ కాంపిటీషన్ కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది అనమాట. యాక్చువల్గా అంతకుముందు 30 కట్ ఆఫ్ అన్నారు, ఈ 30 నుంచి 30+5 35 అవకాశం అనేది ఉండే అవకాశాలు ఉంటాయి అనమాట, ఓకేనా. అర్థమవుతుంది కదండి. అది చూడండి, 2018 నుంచి 2024 వరకు అయితే 35,826 మెంబర్స్ అయితే ఉండడం అనేది జరిగిందనమాట. ఇది ఎవరు మనం చెప్పారంటే NSDC నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ కార్పొరేషన్ అయితే ఇక్కడ నుంచి అయితే రావడం జరిగింది. NSDC అంటే ఇది అనేది మెయిన్ అనమాట, ఇక్కడ మెయిన్ మన ఐటీఐ స్టూడెంట్స్ డేటా మొత్తం. నెక్స్ట్ NIC నేషనల్ అప్రెంటిస్, మీరు ఎక్కడ ఏ అప్రెంటిస్ స్టీల్ ప్లాంట్ చేసిన అప్రెంటిస్ ఎక్కడ చేసినా మీ డేటా అనేది వీళ్ళ దగ్గర ఉంటుంది అనమాట, మెయిన్ అనమాట ఇది, ఓకేనా. అర్థమవుతుంది, మెయిన్ డేటా అనేది వీళ్ళ దగ్గర అనేది ఉంటుంది అనమాట, ఓకేనా.
అది అర్థమైంది కదా. అయితే ఈ కాంపిటీషన్ అయితే చూసుకుని కొంచెం తక్కువ కాంపిటీషన్ ఉన్నట్లు ఉంది. అది చూద్దాం. 35+ అంటే చూసుకున్నట్లయితే కాంపిటీషన్ మేబీ రావచ్చు, ఒక 1 lakh వరకైనా రావచ్చు, ఒక 20,000 పోస్టులకి. ఓకేనా, చూద్దాం. అయితే మీ CCA వాళ్ళు అయితే చూసుకున్నట్లయితే మీకు అనేది 20% రిజర్వేషన్ అంటే. ఓకేనా, మీరు కొంచెం కష్టపడితే మటుకు మీకు అనేది జాబ్ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే NEC 1/3 చేస్తాడు, నెక్స్ట్ CBT 2/3 చేస్తాడు. చూద్దాం 2/3 ఈ ఇయర్ ఉండదో చూద్దాం. ఏదైనా మనకి షార్ట్ నోటీస్ వస్తే కానీ మీకు అందులోనే అఫీషియల్గా అనేది తెలుస్తుంది అనమాట. ఓకేనా, అది ఏదైనా ఈ మంత్ లాస్ట్ లేదా నెక్స్ట్ జనవరి 1st వీక్లోపు అనేది షార్ట్ నోటీస్ వస్తుంది. షార్ట్ నోటీస్ రాగానే నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఓకేనా, అయితే అందరూ మన CCA వాళ్ళు అనేది కొంచెం అప్పటి చదువుకొని అయితే రెడీగా ఉండండి. ఓకేనా, ఎందుకంటే జనరల్ కోటాలో మీరు అప్లై చేసుకుంటే కొంచెం కాంపిటీషన్ ఉంటుంది. మీకు CCA కాబట్టి అది చూస్తాను 35,000 అంటున్నది రీలో ఫేక్ మనకి ఇప్పటివరకు తెలియదు. అయితే మనకి నార్మల్గా ఇది రీల్ మనం ఎలా నమ్ముతామంటే NSDC నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడి నుంచి అయితే రావడం జరిగింది, అందువల్ల రీల్ మనం నమ్ముకోవచ్చు అనమాట. ఓకేనండి, అర్థమైంది కదా. అయితే మన CCA వాళ్ళకి నేను చెప్తుంది ఏంటంటే కొంచెం కష్టపడండి. ఓకేనా, అవుతుంది, జాబ్ అయితే అయిపోద్ది. ఓకేనా, ఎందుకంటే మనం 2019లో చూసుకుని అయితే 10 మార్క్స్ వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చింది. నెక్స్ట్ 20 మార్క్స్, 15 మార్క్స్, ఇక్కడ 4 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా రావడం అనేది జరిగిందనమాట. ఇక్కడ బీహార్ దగ్గరలో చూసుకున్నట్లయితే. ఓకేనా, అయితే కొంచెం కష్టపడండి. CCA వాళ్ళు అయితే మీరు 1 year అప్రెంటిస్ చేశారు, మీకు అయితే కొంచెం కష్టపడండి. అయితే గ్రూప్ Dలో మీరు రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.